హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రెనర్ సంతోష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో రీసెంట్గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మృత సబర్వాల్, సో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఒకప్పుడు ఆమె పేరు పాజిటివ్గా బయట వినిపించేది. ఇప్పుడు చూసుకుంటే కొంచెం కాంట్రవర్సీగా బయటకు వచ్చింది ఆమె గురించి టాక్. అంటే ఎందుకు ఆమెను అటాక్ చేస్తున్నారు మిగతా ఈ ఐఏఎస్ ఆఫీసర్ కింద ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో రీసెంట్గా ఆమె మీద అటాక్ చేయడం మనం చూసుంటాం. అటాక్ అంటే మాటలతోటి. ఎందుకు ఆ విధంగా ఆమె పైన మాట్లాడుతున్నారు? సో స్మితా సబర్వాల్ గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆమె ప్రస్థానం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటి అంటే, ఆమె పర్టికులర్గా హైదరాబాదీ, బేసిక్గా బెంగాలీ అయినా కూడా హైదరాబాద్లో వాళ్ళ పేరెంట్స్ సెటిల్ అవ్వడం వల్ల హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది. ఆమె హైదరాబాద్లోనే చదువుకుంది. వాళ్ళ బ్యాచ్లో అతి చిన్న వయసులో ఆమె ఐఏఎస్ కొట్టిందనమాట ఆ టైంలో. అలా ఆమె అతి చిన్న వయసులో ఐఏఎస్ పాస్ అవ్వడం వల్ల ఆమె వార్తల్లోకి అప్పుడే వచ్చింది. దాంతోపాటు ఆ తర్వాత ఏంటంటే, ఆమె ఐఏఎస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కరీంనగర్ డిస్టిక్ కలెక్టర్గా చాలా రోజులు చేసింది. అక్కడ ఆమె తన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మమేకమైంది. చాలాసార్లు ఆమెని చూడ్డానికి, అంటే మామూలుగా సెలబ్రిటీస్ని చూడ్డానికి ఎలా ఎగబడతారో అలా ఈవెందో కరీంనగర్ ప్రజలు ఆమెని కొన్నిసార్లు ఈవెన్ పూజలు చేసే ప్రయత్నాలు కూడా చేశారు. అంత ప్రజల్లోకి వెళ్ళింది ఆమె. అలా ఆమె ఆ కలెక్టర్గా ఉన్న టైంలోనే ఒక ఫైర్ బ్రాండ్గా ఎదుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఆమె మళ్ళీ ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఆమె తెలంగాణకి అలొకేట్ అయింది. సో ఇక్కడ ఆమెను స్పెషల్ సెక్రటరీగా తీసుకున్నారు. స్పెషల్ సెక్రటరీగా తీసుకొని సీఎంకి స్పెషల్ సెక్రటరీగా తీసుకొని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఈవెన్ మిషన్ భగీరథలో కూడా ఆమె చాలా పెద్ద కీ రోల్ ప్లే చేయడం వల్ల ఆమె ప్రతిసారి ఆమె ఎంటైర్ కెరీర్లో కూడా ప్రతిసారి ఆమె వార్తల్లో నిలబడుతూ వచ్చింది. అదేవిధంగా స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్లు కూడా వచ్చేదని విన్నా నేను. అది బ్యూరోక్రాట్స్కి ఎంత కెపాసిటీ ఉంటుందో ఆ కెపాసిటీలోనే ఆమె డెఫినెట్లీ రన్ చేసింది ఆమె కెరీర్ అంతా. అయితే అదే ఆమె ఇది ఐఏఎస్లో ఆమె ఏదైతే పొజిషన్ ఉందో దాని గురించే కాదు, ఈవెన్ దో ఏంటి కొన్ని కార్యక్రమాల ద్వారా, లైక్ ఏంటి సమంతతో పాటు అప్పుడు ఈవెన్ కాటన్ గార్మెంట్స్ మీద ఈ ప్రమోషన్ చేస్తూ కూడా కొంత వార్తల్లో నిలిచింది ఆమె. అయితే ఏదో రకంగా ఆమె ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. రీసెంట్గా ఏంటి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ మీద చాలా ఇవి జరుగుతూ ఉన్నాయి. మిషన్ భగీరథ అనేది పెద్ద స్కాము, దాని మీద మేము ఇది చేస్తాం, అక్కడ చాలా ఇది జరిగింది అని చెప్పేసి కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నప్పుడు, సో అప్పటి సిఎస్ సోమేష్ కుమార్ గారి పైన అండ్ ఈమె కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి వీళ్ళకు కూడా లీగల్ నోటీస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా నోటీసులు ఇవ్వలేదు కానీ వార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు రన్ అవుతా ఉంది. సో ఈ నేపథ్యంలో రీసెంట్గా ఆమె ఒక ట్వీట్ చేసింది. ఏమని ట్వీట్ చేసింది అని ఐఏఎస్లకి ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్ళు, ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళకి ఏదైతే ఉందో హ్యాండిక్యాప్ రిజర్వేషన్ అవసరమా అనేది ఆమెకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దాన్ని ఆమె ట్వీట్ చేశారు. ట్వీట్ చేయడం వల్ల ఈ దుమారం రేగిందనమాట. సో నువ్వు అలా మాట్లాడొచ్చా అని ఈవెన్ చాలామంది ఆమెకి రీట్వీట్స్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమె అందరికీ రిప్లై ఇస్తూ ఉంది, ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తూ ఉంది ట్వీట్లో. అయితే ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె ఎందుకు అలా ట్వీట్ చేయాల్సి వచ్చింది అనే విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, రీసెంట్గా మహారాష్ట్రలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూతురు ఐఏఎస్ పాస్ అయింది. ఆమె రీసెంట్గా పోస్ట్ చేశారనమాట. ఆమె ఫస్ట్ పోస్టింగ్లోనే ఏంటి ఆమె సెపరేట్ బిల్డింగ్ కావాలని, సెపరేట్ కార్ కావాలని ఆమె కొన్ని ఇది చేసేసి, యాక్చువల్గా ఏంటి ఆమెకు హ్యాండిక్యాప్ రిజర్వేషన్ లేదు కానీ దొంగ సర్టిఫికేట్ పెట్టి హ్యాండిక్యాప్ రిజర్వేషన్ తీసుకొని ఆమె పాస్ అయింది అనేది ఒక న్యూస్ వచ్చిందనమాట. సో దానిపైన చాలా పెద్ద దుమారం జరిగింది అక్కడ.
సో ఆమె పైన కేసు పెట్టడము ఇదంతా జరిగింది. అయితే అసలు యూపీఎస్సీ అనేది చాలా స్ట్రాంగ్ సెలక్షన్ ప్రాసెస్. ఇక్కడ కూడా ఇలా జరుగుతుంది అని అంటే ఈవెన్ దో యూపీఎస్సీ సెలక్షన్ ఎవరైతే కమిషనర్ ఉన్నారో వారు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగిందనమాట ఆ ఇన్సిడెంట్ కారణంగా. సో అంత హాట్ టాపిక్ జరిగేసరికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఫీల్డ్లో ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు హ్యాండిక్యాప్ వాళ్ళు ఆ పొజిషన్కి సరిపోకపోవచ్చు అనే ఆమె ఆలోచనని ఆమె ట్వీట్ ద్వారా పంచుకుందనమాట. సో అయితే ఇక్కడ ఏంటి అంటే రిజర్వేషన్ అనే దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది ఎప్పుడు కూడా చాలా చాలా సెన్సిటివ్ విషయం. అవును, ఇక్కడ కులాలకు సంబంధించిన రిజర్వేషన్స్, మతాలకు సంబంధించిన రిజర్వేషన్స్ వీటి గురించి ఆమె ఇంకా మాట్లాడలేదు. కేవలం ఏంటి అంటే ఈ ఏమంటారు దివ్యాంగుల రిజర్వేషన్ గురించి మాత్రమే మాట్లాడింది. సో దాని కారణంగా ఏంటంటే దివ్యాంగులంతా చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు. స్ట్రెస్ ఫీల్ అయ్యి ఈ దివ్యాంగుల సంఘాలు అంతా కూడా ఆమెకు అగైనెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేసి ఇప్పుడు అంటే మీ ఉద్దేశం ఏంటి, ఐ మీన్ డైరెక్ట్గా అంటే అందంగా ఉంటేనే ఐఏఎస్ అవ్వాలా అనే విధంగా అంటే చాలా డెప్త్కి వెళ్తూ ఉన్నారనమాట. సో దానికి ఇతర సంఘాలు కూడా తోడవడం, సో అది చాలా సెన్సిటివ్ అయిపోతూ ఉంది. కానీ పూర్తి విషయం ఎవరికీ తెలియదు. పూర్తి విషయము తెలిసినా కూడా ఏంటంటే సెన్సిటివ్ విషయం. ఇప్పుడు ఏంటి అని అంటే అంటే ఆమె దేన్ని ఉద్దేశించి అలా పెట్టిందని ఏం ఉద్దేశించి చెప్పినా కూడా ఏంటి అంటే అంత పెద్ద ట్విట్టర్ వేదికగా అంత సెన్సిటివ్ విషయం మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆమె చిన్న పిల్ల కాదు కదా, ఆమె ఒక చాలా డిగ్నిఫైడ్ పొజిషన్లో ఉంది. ఆమె ఒక పోస్ట్ చేస్తుంది అని అంటే ఆమెకు లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు. సో అది కాకుండా ఒక స్టేట్ గవర్నమెంట్ని ఆమె రిప్రజెంట్ చేస్తుంది యాజ్ ఎ బ్యూరోక్రాట్. ఆమె చేసేది దట్టు ఏంటిది, ఆమె గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్ ఏదైతే ఏది మన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం మీద ఆమె మాట్లాడేటప్పుడు ఆమె చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉండింది. ఆమె కొంత నెగ్లిజిబుల్గా ఉందేమో అనేది నేను అనుకుంటున్న ఆలోచన. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ విషయం. ఓకే, ఆమె మాట్లాడింది కరెక్టా తప్ప రాంగా రైటా అనేది నేను చెప్పకపోవచ్చు, కానీ సెన్సిటివిటీని ఆమె అర్థం చేసుకోవాలి డెఫినెట్లీ. అది ఆమె నాది ఇది ఆలోచన, అసలు ఇక్కడ ఉండొద్దు, ఈ రిజర్వేషన్ ఉండొద్దు అని మాట్లాడినప్పుడు రిజర్వేషన్ ఎందుకు ఉండొద్దు అని ఒక డిస్కషన్ పెట్టినప్పుడు డిస్కషన్లో ఆమె ఏదన్నా మాట్లాడింది అనుకో, అప్పుడు అది వేరే విషయం, అది సెన్సిటివ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ ట్విట్టర్ వేదికగా ఒక విషయాన్ని పెట్టుకుంటున్నప్పుడు అది చాలా వైడ్లీ స్ప్రెడ్ అవుతుంటుంది. సో దానిపైన ఎంతైనా నెగటివిటీ వెళ్తుండొచ్చు. ఆమె దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది బాగా నెగిటివ్ స్ప్రెడ్ అయిపోతూ ఉంది కదా. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ సంఘాలన్నీ ఖచ్చితంగా ఆమె ఏంటంటే దానికి క్షమాపణ అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇప్పుడు మేము ఎందుకు అంటే ఇప్పుడు నాకు ఒక చేతి లేదు, నేను హ్యాండ్ క్యాప్, నేను పనికిరానా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆమె దానికి ఏం ఆన్సర్ చేస్తారు? కాకపోతే ఏంటంటే రిజర్వేషన్ ఎందుకు అవసరం అని అంటే రిజర్వేషన్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు నా గ్రహచారం బాలేక నాకు ఒక చేతి పోయింది, నాకు కాలు లేదు, నాకు ఒక కన్ను పోయింది, నాకు దురదృష్టం ఉంది, నాకు ఎందుకు రిజర్వేషన్ వద్దు అని అడుగుతున్నారు వాళ్ళు. సో కొంతమంది అయితే డైరెక్ట్గా నువ్వు రిజైన్ చేసిరా, మేము నీతో పోటీ చేస్తాం, మా రిజర్వేషన్ పక్కన పెట్టే మనం పోటీ చేద్దాం, మళ్ళీ ఐఏఎస్కి అటెంప్ట్ చేద్దాం అన్నట్టు కొంత ఛాలెంజ్ కూడా చేస్తూ ఉన్నారు. అంత బాగా హర్ట్ అయ్యారనమాట. అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఒక వ్యక్తికి దివ్యాంగులకి ఒక బాడీలో ఒక పార్ట్ లాస్ట్లీ జస్ట్ లైక్ దట్ అయితే ఆమె పోస్ట్ పెట్టి ఉండదు. అయితే ఆమె పోస్ట్ పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ ఏరియాలో ఈ రిజర్వేషన్ వల్ల ఏంటి అంటే అది ఓకే అక్కడ తప్పు జరిగింది అనే విషయాన్ని మాత్రం మాట్లాడి ఉంటే దట్ ఈస్ అ డిఫరెంట్ క్రైటీరియా. కానీ అంటే రిజర్వేషన్లు చాలా డిఫరెంట్ రిజర్వేషన్స్ ఉన్నాయి. అలానే ఈ హ్యాండిక్యాప్ రిజర్వేషన్ కూడా వన్ ఆఫ్ ది రిజర్వేషన్ కదా, దీనిపైన ఆమె మాట్లాడకుండా ఉండాల్సింది అనేది వాళ్ళ ఆలోచన. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.